హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో కమ్మనైనటువంటి సింపుల్‌గా చేసుకోగలిగేటటువంటి కందికాయ విత్తనాలతో కర్రీ, వాటిలోకి కాంబినేషన్‌గా పూరీలాగా పొంగేటటువంటి జొన్న రొట్టె, అలాగే అత్తయ్య కోసం నేనేం చేశాను, అలాగే మా అక్క కూతురు వస్తుందని చెప్పేసి మా ఇంటి వంటకాలేంటి, అలాగే స్కూల్‌కి పిల్లలకి నేనేమిచ్చాను, అలాగే శివరాత్రికి మా ఇంట్లో వంటలు ఎలా చేసుకుంటారు అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కందికాయ విత్తనాలతో కర్రీ తయారు చేసుకుందామండి. ఈ విత్తనాలను మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి అంటే విత్తనాలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కొంచెం ఉప్పు వేసేసి అలాగనే పెట్టేసామనుకో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గుగ్గుళ్ళు గానీ, అలాగనే ఇలాగ కర్రీ గానీ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే వీటిలోకి గ్రేవీ కోసం అని చెప్పి ఆనియన్స్, టమాటాలు మిక్సీ పట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసేసి పోపు గింజలు, కరివేపాకు వాటితో పాటుగా కోసగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే ఒట్టిమిరపకాయలు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి ఇలాగా చీలికలాగా చీల్చి వేసేసుకోవాలి. ఇందులో కారం కూడా వేసుకోవాలండి. మీకు తగ్గట్టుగా కొంచెం వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత మిక్సీ పట్టినటువంటి గ్రేవీ అందులోనే వేసేసాను. అలాగే తగినంత ఉప్పు, కారం వేసేసి బాగా కలియబెట్టి సిమ్‌లో మగ్గపెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఉల్లిగడ్డలు, అలాగే టమాటాలు వీటిని మిక్సీ పట్టాము పచ్చివే అందులో వేసేసాం కాబట్టి పచ్చి వాసన పోవాలి. అలాగే ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. అలా ఉడకబెట్టుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా బావుంటుందనమాట. ఇంకా అక్కడ ఉడికే లోపల అంతలోపల ఒక పిరికెడు కంది విత్తనాలు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి అందులోనే వేసేసేయాలి. ఇంకా ఇలా వేసేసిన తర్వాత బాగా కలియబెట్టాలండి. మెయిన్‌గా మీకు జొన్న రొట్టెలలోకి చేసుకోవాలనా, లేదా అంటే కొంతమంది కలర్ రైస్‌లో కూడా చేసుకుంటారు. లేదు అంటే పూరీలోకి చేసుకుంటారు. చపాతీలోకి వేటిలోకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్నటువంటి కంది విత్తనాలను ఇందులోనే వేసేసుకొని, మనం ఏది చేసుకోవాలనో దానికి తగ్గట్టుగా గ్రేవీ కోసం అయితే నీళ్లు పోసేసుకోవాలండి. సో, నేను జొన్న రొట్టెలలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంటే బావుంటదని చెప్పేసి కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసేసాను. ఇంకా ఇలాగ బాగా కలియబెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకోవాలండి. ఇంకా మనకు 2, 3 విజిల్స్ వస్తే చాలనమాట. మెయిన్‌గా 2 విజిల్సే చాలండి. ఎందుకంటే పచ్చివే గదా కంది విత్తనాలు. ఇంకా వీటిలోకి మసాలా వచ్చేసి తగినంత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కొంతమంది సైడ్ అయితే అసలు ఎండు కొబ్బరినే వాడరు. కానీ మాకెళ్ళి అయితే ఎక్కువ శాతం ఎండు కొబ్బరి పొడి వాడతామండి. ఇంకా నేను ఒక 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసేసాను. తగినంత మసాలా పొడి వేశాను. మసాలా పొడి అంటే ధనియాల పొడి వేసేసాను. అట్లాగా దంచితే మొత్తం కలుస్తదనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఆవిరైపోయింది. అసలు కర్రీ నిజంగా చాలా బావుంటదండి టేస్టు. ఇలాగనే మనము మామూలుగా అలసందలైతేనేమి, అనపకాయలైతేనేమి, శనగ విత్తనాలతో అయితేనేమి ఈ విధంగా కర్రీ చేసుకున్నామనుకో, నాన్ వెజ్‌ని మించినటువంటి రెసిపీ అంటే వెజ్ రెసిపీస్ ఇవేనండి. చాలా సింపుల్‌గా చాలా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నా దగ్గర ఉల్లికాడలుంటే ఉల్లికాడలతో పాటు కొత్తిమీర, అలాగే మనం దంచుకున్నటువంటి మసాలాలు కూడా వేసేసాను. మీకు మొన్న ఒక గుర్తుందో లేదో లాస్ట్ వీక్‌లో ఒక వీడియో షేర్ చేశాననమాట. కంది విత్తనాలు అలాగే మెంతి కూర వేసేసి అసలు ఆ కర్రీ కూడా సూపర్‌గుందండి. అది పూరీలోకైతే ఎక్సలెంట్‌గా ఉంటది. ఈ కర్రీ అయితే మాత్రము పూరి, చపాతీ, కలర్ రైస్‌లోకి సూపర్‌గా ఉంటదండి. అసలు ఈజీగా చేసుకోవచ్చు. సీజన్ మనకిప్పుడు కందికాయలు దొరుకుతున్నాయి. చక్కగా ఒలుచుకొని చేసేసుకొని, ఆ తర్వాత వీటిలోకి జొన్న రొట్టె అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా నేను ఎప్పుడు జొన్న రొట్టెలు చేసినా గూడా పూరీలాగానే పొంగుతాయి. చాలా సార్లు చూపిచ్చాను. మనకు మామూలుగా కొలతలంటే 3 జొన్న పిండంటే 1 పావు నీళ్లు పోసేసి చక్కగా బాగా కలుపుకొని ఇలాగ జొన్న రొట్టెలు చేసుకున్నామనుకో చాలా బాగా వస్తాయండి. మన దాంట్లో హిట్ అయినటువంటి రెసిపీ అంటే జొన్న రొట్టెలనమాట. ఒకసారి చూడండి, ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంత క్లియర్‌గా చెప్పానండి. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కర్రీ. అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తదండి ఇట్లాంటి కర్రీసు. ఇంకా జొన్న రొట్టెలు చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయి కదా! సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ నడుమ రోజు అటు ఇటు బయటికి వెళ్ళటము, ఏదో ఒక పని మీద ఉందని చెప్పేసి అత్తయ్యకేంటంటే కొంచెం దోమలెక్కువైనాయండి. అని చెప్పి మామూలుగా మంచానికి మొన్న కొలతలు తీసుకుపోమని చెప్పామనమాట అన్నయ్య వాళ్ళని. ఇది ఇరిగిపోయిందండి. అత్తయ్యకి ఏజ్డ్ కదా ఈ నడుమ. కొంచెం కాళ్ళు పట్టేసినట్టుగా అట్లా ఉంటే కడ్డీని పట్టుకొని లేస్తూ ఉంది. అవి ఇరిగిపోతూ ఉన్నాయి. ఇదేంటంటే మొత్తం అంతా పైపుల సెట్టింగ్ అండి. మనం అడిగితే ఇస్తారనమాట ఎక్కడైనా కూడా. ఇంకా వాటికి గుబ్బలు వాటితో పాటుగా సన్నవి చీలలు గూడా ఇస్తారండి.
సో ఇవన్నీ మనం సెట్ చేసేసుకొని ఆ తర్వాత దోంతెరకు మనం హుక్కులు పెట్టేసుకుంటే బాగుంటుంది రింగ్స్ అని చెప్పేసి ప్లాస్టిక్వి తెప్పించానండి. అంత ముందుకు మామూలుగా అలాంటివి తెప్పించింటే అంత చిలుములాగా వచ్చేసింది అనమాట. ఇంకా ఈసారి ప్లాస్టిక్వి తెప్పించాను. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా నీట్గా సెట్ చేశారండి. వీటికి దోమతెర కూడా నేను మామూలుగా కొలత ఇచ్చి కుట్టించాను అనమాట. ఇట్లాగా మనం దోమతెర కుట్టించినప్పుడు కింద క్లాత్ వేయాలండి. అలా వేస్తే చెయ్యి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లా వారకు వేసినప్పుడు దోమలు కుట్టకుండా చాలా మేలనమాట. ఇంకా అత్తయ్య కోసం ఇలాగా సెట్ చేసేసాను. ఇంకా ప్రతిసారి మనం గుంజి అత్తయ్య పడుకుందిరా అని అనుకోకుండా దోంతెర కట్టెలు పెట్టకుండా ఇట్లాగా మనము అత్తయ్యనే ఏం చేస్తుందంటే ఒక జస్ట్ అట్లాగా లాగేస్తుందండి, వస్తాయి చక్కగా పడుకుంటారు. ఇది ఏంటంటే వాళ్ళకి ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆ చిన్న పని కూడా చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అత్తయ్య నీట్గా లాక్కుంటారు, దొబ్బేస్తారు మంచిగా. అసలు దోమతెర లేనిది పడుకోరండి. అప్పుడు పెద్దవాళ్ళే కదా, మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా, దోమతెర లేకుండా పనుకుంటారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇట్లాగా మంచిగా సెట్ చేయండి, హ్యాపీగా పడుకుంటారు. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ప్రోగ్రామ్ ఉండిందండి ఐలూరులో అనమాట. సరే ఇంకా ఉదయాన్నే లేచి చక్కగా ఉప్మా చేసేసాను, వాటితో పాటుగా చిత్రాన్నం కూడా చేసేసాను, అలాగే ఆలు వేపుడు చేశానండి. మా అక్క కూతుర్లు ఇద్దరు వస్తూ ఉన్నారని చెప్పేసి ఈ విధంగా వంటలు చేశాను. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒక స్వీట్ చెయ్యొచ్చులే అని చెప్పి అమ్మ పంపించిన కన్నకాయ పచ్చడి కూడా రెడీగా పెట్టేశాను. అత్తయ్యనైతే చెప్తూ ఉన్నానండి, మీరు టిఫిన్ తినండి. ఈ నడుమ ఏంటంటే అప్పట్లో 8:30కే వచ్చేది, నడుమ 9:30 కూడా టిఫిన్కి రావట్లేదండి. చక్కగా ఇద్దరం కలిసి కూర్చొని తినేవాళ్ళము. ఇంకా లేటుగా వస్తుందని చెప్పేసి నన్నైతే తొందరగా తినమంటూ ఉంటుంది. ఇంకా మనం ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి తినేసి ఇంకా లాస్ట్ పోయేటప్పుడైతే కంపల్సరిగా దేవుడికి అయితే నమస్కారం చేసుకుంటానండి. ఈ అలవాటు చాలా మందికి ఉంటుందన్నమాట. ఇంకా అన్నీగా రెడీ పెట్టేశాను. ముందు ఒత్తులు చేయడం ఆపేసి తినండి అత్తయ్య అని చెప్తూ ఉన్నాను. ఈ నడుమ కొంచెం బాగుంది కాబట్టి ఒత్తులు చేయడం మళ్ళీ స్టార్ట్ చేసేసారండి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మేము స్కూల్కి వెళ్తున్నామండి. మీకు అందరికీ తెలుసు కదా, ఇన్నర్ వీల్ క్లబ్లో ఒక సభ్యురాలు అనమాట. నాతో పాటు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లీశ్వరి గారు, అలాగే రిటైర్డ్ విజయ్ కుమారి మేడం గారు, అలాగే వసుంధరాదేవి గారు, నలుగురం కలిసి ఇక్కడ ఐలూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకైతే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి డిప్యూటీ ఎంఈఓ సార్ గారు ఉన్నారనమాట. సార్ మా ప్రోగ్రామ్ కూడా ఉండండి, ఒక్క 10 నిమిషాలు సార్ అని చెప్తే చక్కగా సార్ కూడా ఉంటానులేమ్మ అని చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక్కడ హుసేన్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారనమాట. మీరందరూ చూసారు కదండి, హిందూ సమ్మేళనం వాటిలో ఒక ప్రోగ్రాంలో సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఇన్వైట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ సార్ ఏమని చెప్తున్నారంటే, నేను వీడియో తీసింటే నీట్గా తీసిందనండి, కానీ అక్కడ వేరే సార్ వాళ్ళు తీశారనమాట. డైరెక్ట్ వాయిస్ పెడదాము అంటే పక్కన నాయిస్ వస్తుంది. కానీ సార్ ఏమంటున్నాడంటే పిల్లలందరినీ మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, చక్కగా అన్ని క్లాసులకు రండి. ఇక్కడ స్ట్రెంత్ ఏంటంటే 180 మెంబర్స్ ఉన్నారండి. సో 6 to 10th వరకు ఇంగ్లీషు అండ్ ఉర్దూ అనమాట. అయితే సారు పిల్లలకి చెప్తూ ఉన్నారు, కళలు కనొచ్చురా, ఇంజనీరింగ్ కావాలని, డాక్టర్ కావాలని, పోలీస్ కావాలి అని. కళలు కనడం వరకు కాదు, మనం కష్టపడితేనే ఆ కళను నెరవేర్చుకుంటాము అని చెప్తున్నారు. నాకైతే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్లో కూర్చున్నప్పుడు ఇట్లాగనే అందరం కింద కూర్చొని, స్కూల్ డ్రెస్సులు మాకు బ్లూ అండ్ వైట్ అండి. సో చాలామంది కూడా వేసుకొని ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు. వాటికి తోడుగా బ్లూ రిబ్బన్లు, ఖచ్చితంగా జడకు బ్లూ రిబ్బన్లు పెట్టుకొనే జడ పైకేసేసుకొని రావాలి. పిల్లలందరినీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆల్రెడీ ఇన్నర్ వీల్ క్లబ్ తరపున మల్లీశ్వరి గారు ఇంత ముందుకు వినాయక చవితి అప్పుడు పిల్లలకి మట్టి వినాయకుల్ని చేయమని చెప్పారండి. అప్పుడు పిల్లలందరూ కూడా చక్కగా అందరూ పాల్గొని అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇచ్చారు. అలాగే ఎస్ఏ కాంపిటీషన్ అయితేనేమి, ఎందుకు మట్టితో చేయాలి వినాయకుల్ని అనేది కూడా వివరంగా పిల్లలు కూడా చాలామంది బాగా చెప్పారంట. అప్పుడు అడిగారంటండి, మాకు ర్యాకులు కావాలి మేడం, అసైన్మెంట్స్ పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి, వేటికైనా కూడా ర్యాక్స్ చాలా బాగుంటాయండి ఇవి పెట్టుకోవడానికి. అయితే నన్ను అడిగిందనమాట మల్లీశ్వర్ గారు, అక్క మీరు ఏమైనా ఇస్తారంటే నేను ఇస్తానని చెప్పాను. నాతో పాటు విజయ్ కుమార్ మేడం కూడా ఇచ్చారండి. ఒక 2 ర్యాకులు ఇచ్చామన్నమాట. నేను కూడా స్పీచ్ ఇచ్చానండి. సో ఎలా ఇచ్చాననేది చూడండి. అటువంటి పెద్దలకి, అలాగే నా తోటి వాళ్ళకి, నాకన్నా చిన్న వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. మెయిన్గా ఈరోజు ఇక్కడికి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి. మా పిల్లలతోటి పిల్లలకు కూడా చాలాసార్లు చెప్పేదాన్ని. మా పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, మీకు ఏదైనా కష్టం వస్తే మాకు చెప్పండి అలాగ అనేదాన్ని అనమాట. కానీ మీరు నిజంగా పిల్లలు ఉదయం లేవంగానే మేడం చెప్పినట్టు స్టార్టింగే బెడ్షీట్ మడతేసుకోవటం అది ఒక మంచి అలవాటు అండి. మన బుద్ధులు, మన అలవాట్లు అవన్నీ స్టార్టింగ్ నుంచే మొదలవ్వాలి. ఈ రోజు ఏం చదువుకోవాలి అదే చదువుకోవాలి. ఈ రోజు రేపటికి పెండింగ్ వేసుకున్నాం అనుకో, లోడ్ ఎక్కువై మన మైండ్కి ఎక్కువ అవుతుంది స్ట్రెస్.
సో అలా కాకుండా ఏ రోజు ఆ రోజు చదువుకోవటము, మేడమ్స్ ఒక దెబ్బ కొట్టినా తిట్టినా అది మన మంచి కొరికే అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పిల్లలు రోజానికి పోయి ఇక్కడ కొడితే ఇంటికి పోయి మేడం వాళ్ళు కొట్టినారు, సార్ వాళ్ళు కొట్టినారు, అట్లా చాటిలు కాదు. మనం ఏం తప్పు చేశాము అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. అది తెలుసుకున్నప్పుడే మనం బాగుపడతాం. ఇప్పుడు ఈ కాలంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు కూడా. ఎక్కువగా సెల్కి అడిక్ట్ కాకుండా మంచిగా ఏ రోజు ఆ రోజు చదువుకొని పెండింగ్ పెట్టుకోకుండా క్లియర్ చేస్తే మంచిగా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయిలకు మీరు వెళ్తారు. మెయిన్గా ఆ జ్ఞాపకం ఏంటంటే పిల్లలది నాకు భలే హ్యాపీ అనిపించిందండి. ఇట్లాగా లైన్గా వెళ్ళటము, లైన్గా రావటము, లైన్ తప్పిపోతే టీచర్లు కొట్టటము, అబ్బా అసలు కూర్చున్నంతసేపు నా బాల్యమే గుర్తుకొచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు ఉండి స్వీట్స్ తిందిరాండమ్మా అని పిలిచారనమాట. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి స్వీట్ తిని బయలుదేరామండి. ఇంకా ఇంటికి వచ్చేసాను, అంటే హడావిడిగానే వచ్చేసానండి. మా అక్క వాళ్ళ పిల్లలు అందులో రాత్రి వెళ్ళిపోతుందనమాట. మా అక్క చిన్న కూతురు కొంచెం అన్న టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాను. మా అక్కనే స్వయంగా కనకాంబరాలు నాకు ఇష్టం అని చెప్పేసి కట్టుకొని ఇలాగా తీసుకొని వస్తుంది. ఇంకా మా చెల్లెలు మాత్రం తోటలో ఒక గులాబీ పూసినిందంట, అది పంపించినిందండి. అక్క వాళ్ళు వస్తూ వస్తూ మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఇద్దరు కూతుర్లు కదా కాబట్టి పోయేస్తాం పిన్ని బాబాయ్కి అని చెప్పేసి వచ్చేసారనమాట. సరే ఇంకా మీరు వెళ్తున్నారు కదా, మా చెల్లెల పేరు మీకు తెలుసు కదండి, గురుదేవ్ అనమాట. ఇంకా విజయాకి ఇవి ఇవ్వండి అని చెప్పేసి ఇట్లాగా అన్ని పంపించినింది. అయితే అక్క మాత్రము ఇంకా నేను పొద్దున్నే కూలీళ్లకు సద్దులు వేస్తాం కదా, పప్పు రసం చేస్తాను నేనే తీసుకొని వస్తానని చెప్పినిందండి. ఈ రసం అంటే మా చిన్నమ్మకి చాలా ఇష్టం అనమాట. ఇంకా మా చెల్లెలు కాస్పురం నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఏవి తీసుకురాకపోయినా కూడా కరివేపాకు కంపల్సరిగా తీసుకొని వస్తుంది. ఇంకా వాటితో పాటుగా ఆర్గానిక్ బత్తాయి పండ్లండి, ఎంత స్వీట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. అలాగే అక్క మాత్రము ఇవి శనగబుడ్డలు తీసుకొని వచ్చింది. ఇంకా వాటితో పాటుగా పచ్చి టెంకాయలండి. అంటే నేను శ్రీశైలంకి వెళ్ళాలని చెప్పేసి కొంచెం బాగా వేడైందండి. పచ్చి టెంకాయలు కొన్ని తీసుకురమ్మంటే తీసుకొని వచ్చింది అనమాట. అసలు టెంకాయలు ఇట్లా మనమేమి అంత ముందర కొట్టి రంధ్రం పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఇట్లా కత్తితే ఇట్లాగా అంటే ఇట్లా జియ్యని పైకి వస్తున్నాయి, అంత బాగున్నాయి టెంకాయ నీళ్ళు. అలాగే అక్క ఇంకా పాలు తీసుకొని వచ్చింది. సరే శనగబాళ్ళ పాయసం చేద్దాము, ఎంతసేపు అవుతుంది, 4 పొయ్యిలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక సైడ్ శనగబాళ్ళు, ఒక సైడ్ పానకము, ఒక సైడ్ సగ్గుబియ్యం ఉడకబెట్టుకుంటున్నాను. వచ్చినాను వెంటనే వంటకు మొదలు పెట్టేశానండి. ఇంకా జీడిపప్పు అన్నీ ఒలిసి పెట్టాను, అక్క నువ్వే చూసేసుకో అని చెప్తూ ఉన్నాను. సో ఎంతైనా కూడా పెద్దవాళ్ళు అక్క వాళ్ళు అన్ని బాధ్యతలు భరిస్తారండి. అందుకేనండి అమ్మ తర్వాత అక్క కూడా అమ్మనే అయ్యేదన్నమాట. ఏం పిన్ని, మేము వచ్చినందుకు ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్ ఐటమ్స్ చేసావా ఈరోజు స్పెషల్స్ చేసేసానమాట. సో మా ఇంటి వంటలు వచ్చేసి రండి రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం. చాలా రోజులైంది తిని. ఓకే, ఆ తర్వాత చిత్రాన్నం, వాటితో పాటుగా అక్క తెచ్చినటువంటి మిరపండు పప్పు మన ఇంట్లో ఫేమస్. ఓకే, వాటితో పాటుగా నీళ్ళ రసం, అమ్మ స్పెషల్. ఆ తర్వాత వంకాయ, అలాగే ఆలు వేపుడు నా ఫేవరెట్. వాటితో పాటుగా దోసకాయ పచ్చడి, వెరీ గుడ్. అలాగే మల్లిక కోసం వాళ్ళ బాబాయ్ తెచ్చిన పకోడీ, అలాగే వేడి అన్నం, పొగలు వస్తున్నాయి, అలాగే పెరుగు, గట్టి పెరుగు. ఓకే, అమ్మ పంపించిన ఏంటక్క ఇది? అమ్మ పంపించిన కర్నకాయ చట్నీ. అమ్మ పంపించిన కర్నకాయ చట్నీ. మా అమ్మ సరేలే సరే అమ్మ. ఓకే, సో ఈరోజు ఈ స్పెషల్స్ అండి. మా అక్క కూతురు, పెద్ద కూతురు వచ్చింది, చిన్న కూతురు వచ్చింది కాబట్టి చేశాను. సో అందులో గురువారం కాబట్టి నాన్ వెజ్కి స్టాప్, వెజ్ ఐటమ్సే వెరైటీగా చేసుకున్నాం. ఓకేనా? మీరు మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎలాంటి వంటకాలు చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత పిల్లలు అలాగే అత్తయ్య అందరం కలిసి ఒకేసారి బఫే సిస్టమ్ లెక్కనే పెట్టుకొని తింటూ ఉన్నామండి. కానీ పాయసం అయితే సూపర్గా కుదిరిందండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందుకైతే నేను కొబ్బరి వేయించి వేశాను, అదొక టేస్ట్ ఉంటుంది. కొబ్బరి వేయకుండా ఇలాగ చేస్తే ఇదొక రకం అనమాట.
సో రసం కూడా అక్క తెచ్చిన రసం అయితేనేమి, మిరపండు పప్పు అయితేనేమి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఏదైనా కూడా అందరం కలిసికట్టుగా ఇలాగా ఉండి సంతోషంగా 4 వంటకాలు అయినా కూడా చేసుకొని తింటే అదొక హ్యాపీనెస్ అండి. ఇంకా మా అక్క వాళ్ళ కూతుర్లు కూడా మా అత్తయ్యకి మాత్రము తరచుగా ఫోన్లు చేస్తుంటారు, వీడియో కాల్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి అత్తయ్య కూడా పునీత వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరు, మా చిన్నమ్మాయి అక్క వాళ్ళ ఇద్దరు కూతుర్లు బెంగళూరులో ఉంటారనమాట. సో పునీత వచ్చినప్పుడల్లా అత్త ఉండి మల్లిక రాలేదే, మౌర్య రాలేదే అని అడుగుతూ ఉంటుంది. సో అత్తయ్యకి మా అట్లా ఉండదండి. అందరినీ ఒకే సమానంగా చూసుకుంటారు, అందరినీ ఒకే విధంగానే చూస్తారండి. అట్లా ఉంటే మనకి ఎంత హ్యాపీనెస్ కదా. సో ఇట్లా కల్మషం లేని మనుషుల మధ్య మనం ఉంటేనే ఏదైనా కూడా ముందుకు సాధించగలమండి. ఇంకా ఆ తర్వాత మేము శ్రీశైలంకి వెళ్ళాలి అని చెప్పేసి షాపింగ్ చేద్దాము, నైటీలు కూడా పెద్దగా లేవని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. ఫెస్టివల్ షాపింగా? అవు సరిత, అంటే ఇంక ఎప్పుడు ఫెస్టివల్ షాపింగ్ అనే కాదు, ఈడప్పుడు కూడా మనం షాపింగ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ పప్పులు టెంకాయ అన్ని పెట్టుకుంటే ఇది శివరాత్రి షాపింగ్. ఓకే ఓకే. యాక్చువల్ గా మామూలుగా మాకు దుర్వేసిలో ఈ పండక్కి కదత్తా, దుర్వేసిలో ఈ పండక్కి ఏమేమి చేసుకుంటారు? పచ్చకాయలు, లడ్డు, కారాలు, బచ్చాలు. బచ్చాలు బచ్చాలు కూడా కాదు. అంటే మరుసటి రోజులే బచ్చాలు. పానకపందారం పెట్టి ఆల్రెడీ ఊర్లో ఇప్పుడు కజ్జికాయలు లడ్లు అయిపోయినాయి. మా బాలమత్త కజ్జికాయలు కూడా పంపించింది, మా అత్త తినేసింది కూడా. మేము పండగ అయిపోయినాక చేసుకుంటాం అట్లా. శివరాత్రికి ఇంకా మేము పిల్లలు రాంది ఏం వద్దంట. పిల్లలు ఎప్పుడు వస్తారని అప్పుడే చేసుకుందామా? పిల్లలు లేకుంటే స్వీట్లు వద్దంటున్నా బామ్మ. అంతే. నైటీలు సరిత మన సెలక్షన్ బాగుందక్క. నువ్వు నేను చేసిన సెలక్షన్. నాకత్తా అవి ఒకసారి సూరత్లో తెచ్చుకున్నాం కదా, అవన్నీ పైకి అయిపోయినాయి. ఇంకా వద్దులే అన్ని పక్కకి వేసేసి కొత్తవి అని తెచ్చుకున్నవి. ఈ కలర్ బాగుంది కదా. ఎత్తి పెడతలే. కొత్తది ఉందంటే నేను ఎత్తిపెట్టిన అత్తంగా అది వేసుకున్నంత వరకు పానం ఓర్చదు. అంటే నేను మా పెద్దమ్మ పాతవి ఎత్తి పెట్టు ఎవరికొకరికి ఉపయోగపడతాయి కాదు అన్నత్త. పాతవి ఎత్తి పెట్టమంటున్నావా, ఇవి ఎత్తి పెట్టమంటున్నావా? అట్టనా? ఓకే ఓకే. మామూలుగా ఏమైనా కొత్తవి తెచ్చుకుంటాం కదా సరిత, అవి వేసుకున్నంత వరకు ప్రాణం నిలిచదు అనమాట. ఇలాగ ఎంత మందికి ఉంటుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ నైట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది సరిత సెలెక్షనే. షేడ్ అయినాయి కానీ చాలా బాగుంది కదా సరిత. ఇది చిన్న చిన్న పూలు. పర్మిషన్ ఇచ్చిందిలే నీకు నైటీలు షేడ్ అయినాయని. అదే కదా. ఇంకా ఆ తర్వాత ఇదొకటి, ఇది కొండలు కొండలు ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఎప్పుడైనా నైటీలు మంచిగా లైట్ కలర్లో ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇదిగో జూబ్ ఇచ్చినారు. ఇంకా దీంట్లో సెల్లు పెట్టుకోవాలా. ఈడేమో పప్పు రసం అంత సేగడిగి ఈడ రుద్దుతాము, ఈడొక రుద్దుతాము, ఈడ రుద్దుతాము. సాకలమ్మ బ్రష్ కొట్టి కొట్టి ఇక్కడే సిరిగిపోతుంటాయి నైటీలు. మీకు అంతటి కూడా ఇంతేనా? ఓకే. ఇంకా నెక్స్ట్ డ్రెస్సులు. ఇవి అంతా 650 రూపాయలు. ఇవి డ్రెస్సులు చాలా మేలు సరిత. 3 పీస్ సెట్. 3 పీస్ సెట్. అందులో మనకు మొన్న కుట్టించుకోయింటే కుట్టుకూలి 500 తీసుకున్నారు. అట్లా కాకుండా ఇట్లా మనకు సెట్ 650 రూపాయలు అంటే ఎంత మేలు అసలు. చూడు ఇందా కింద కొంచెం లూజ్గా ఉన్నా మనకు యోగా చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా వీటికి చున్నీ కంపల్సరీ మనకు బాయ్ ఇచ్చినాడు కదా. చున్నీ బాగుంది అక్క. చున్నీ చాలా బాగుంది అసలు, స్మూత్గా ఉంది. లైట్గా కొంచెం స్టార్చ్ పెట్టినామంటే చాలు. ఇంకా ఆ తర్వాత ఇంకో డ్రెస్సు. ఇది కూడా బాగుంది కదా, లైట్ కలర్. సోనమ్మకి అని చెప్పి ఉంటుందా ఇది? సోనికి బాగుంటుంది అత్త, సోనికి బాగుంటుందా ఇది? అన్నీ బాగుంటాయి అంటారు ఆమె జేజమ్మ. పునీతాకు ఇద్దరికి ఉండాల్సిందే, ఒకరేమి అంతేలే. నేను కొనుక్కునేటి వాళ్ళు వేసుకోరత్తా. ఇది కూడా చున్నీ బాగుంది కదా. అంతేలే. తర్వాత ఇంకో డ్రెస్, ఇది చాలా బాగుంది కదా. అన్ని లైట్ కలర్సే తీసుకున్నాం. లైట్ కలర్స్. వీటికి హ్యాండ్స్ కి నెట్ టైప్ వచ్చింది. ఇది బాగుంది డిజైన్ కదా. వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ కదా అక్క ప్యాంట్.
కొన్ని కొన్ని డ్రెస్సెస్కి కాంట్రాస్ట్ వస్తేనే బాగుంటుంది. ఇట్లా ప్యాంటు, తర్వాత చున్నీ. నాకేమో చున్నీ అంత క్వాలిటీ కనపడట్లే సర్తా. అంటే కొంచెం ఆర్గంజా స్టైల్లో వచ్చింది, కాటన్ కాదు, మిక్సింగ్ ఉంది. అదే, కానీ టాప్ మాత్రం చాలా స్మూత్గా భలే ఉంది. అందుకే ఇది 1300 పడింది. అంటే పిండి పెట్టే కొద్దీ రొట్టె. ఈ మెటీరియల్ చాలా బాగుంది అసలు, బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. దీనికి చున్నీ కూడా మంచిగా వచ్చింది. ప్యాంటు కాంట్రాస్ట్ ఇచ్చారు, చున్నీ ఇలా ఇచ్చారు. ఇంకేమంటే మనకు ఇది ఎంత పడింది సరిత? ఇది 1400 పడింది. ప్యూర్ మొత్తం డ్రెస్ అంతా కలిపి 2000 పడాయి. ఇంకా ఇప్పుడు ఇది కూడా 2000 పడింది. ఏమంటే మనం మెజర్మెంట్స్ ఇస్తాం కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. తర్వాత ఇంకొక మెటీరియల్, ఇది నాకు ఇష్టమైన కలర్ అనమాట. 600 పడింది. బాగుంది కదా కలర్. ఈ కలర్ బాగుందా పెద్దమ్మ? ఈ కలర్ బాగుంది అత్త. ఏంది ఇది? డ్రెస్ మెటీరియల్ కుట్టించుకోవాలి. ఇంకా ప్యాంటు ప్లెయిన్ ఇచ్చాడు. సో చున్నీ కూడా చాలా బాగుంది. చున్నీ పెద్దగా ఇచ్చినారు బాబు. తినేది పోయింది అయితే అది. కొనుక్కోవడమే లేదు. అదే కదా. ఇంకా పార్సల్స్కి ఇది తీసుకొని వచ్చిన సొర. ఎంత తీసుకున్నా సరిత ఇది? 230. 230, 50 పీసులు ఉంటాయి అన్నాడు. ఇది మేలు, మనం ఎవరికైనా వచ్చిన టక్కును పెట్టడానికి. ఇంకా అలాగే చౌకలో పప్పులు తీసుకున్నాం అనమాట. సో ఈ పప్పులు, ఆ తర్వాత ఇవి శనక్కాయ పప్పులు, అలాగే బఠానీలు, పండగ రోజుకు టెంకాయ, అతమ కోసము కందికాయలు, ఆ తర్వాత స్నాక్స్ కదా కాన్ఫ్లెక్స్. ఒకప్పుడు సోని వాళ్ళకి ఎప్పుడు ఇవి ఏంచేదాన్ని సరితా. ఈ నడుమ అత్త కూడా అడగట్లే ఇవి పెద్దగా, కానీ చాలా బాగుంటాయి ఇవి. అవును, ఏంచి ఉప్పు కారం వేసుకుంటే చాలు. ఓకే అండి, ఇవాళ షాపింగ్ అయితే ఇదనమాట. యాక్చువల్గా మేము వెళ్ళింది బ్లౌజ్ వేరే చోట కుట్టించుకోవటానికని వెళ్ళాము. ఇంకా ఈ బ్లౌజులు వాళ్ళు 3 o'clock వస్తామని చెప్పినారు. సరే అని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరినాం కదా, ఫస్ట్ ఆకృతి చూసుకొని టౌన్లోకి వెళ్దామని చెప్పేసి ఆకృతికి వెళ్ళాము. ఆకృతిలో మామూలుగానే ఎన్నిసార్లు పోయినా కూడా చాలా బాగుంటాయండి మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ, మనకు రీజనబుల్ ప్రైస్ అనమాట. సో నాకైతే ఆన్లైన్ షాపింగ్ అంతగా రాదండి అని చెప్పి ఒక్క డ్రెస్ తీసుకుందామని చెప్పి పోయినాను. అక్కడ పోగానే ఒక మెటీరియల్ నచ్చింది అనమాట ఇది. ఇంకా ఇది తీసుకున్నాక ఇంకా కాస్ట్లీలో ఏమైనా ఉన్నాయా అని అడిగాను. వాళ్ళు ఇందులో చూపించారనమాట. సరేలే, కుట్టిన డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది కదా, మనకు మేలు. ఆ డ్రెస్ అయితే 650 రూపాయలలోనే వస్తుంది కదా అని చెప్పేసి కుట్టిన డ్రెస్సులు 2 తీసుకున్నాను. ఇంకా ట్రైల్ వేసాను, దాంట్లో ఒక 2-3 తీసాను. ఆ తర్వాత ఇంకా నైటీలు మామూలుగానే మనకి అలవాటు కదండి, ఎక్కువగా నైటీలు వేసుకుంటుంటాము వంట చేసేటప్పుడు. ఇంకా ఎప్పుడు తుడచడమే అనమాట, అటు ఇటు షేడ్ అయిపోయినాయి అని చెప్పేసి ఒక 3 నైటీలు తీసాను. ఇంకా ఆ తర్వాత కొన్ని మెటీరియల్స్ తీసాను. సో ఇవాళ షాపింగ్ ఇది. ఒకవేళ నేను అనేది ఏంటంటే డ్రెస్సులు కుట్టినట్టు తీసుకుంటే మేలంటారా, ఇలాగ మెటీరియల్ తీసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి కుట్టించుకోవటం మేలంటారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా కంది విత్తనాలతో కర్రీ ట్రై చేయండి. అలాగే మా అక్క కూతురు వస్తుందని చెప్పేసి మా ఇంటి వంటకాలు ఎలా ఉన్నాయి, అలాగే పిల్లలకి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎలా ఉంది, అలాగే నేను తెచ్చుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.